నమస్కారం వ్యూవర్స్. వెంకయ్య స్వామి జీవిత చరిత్ర 12వ అధ్యాయం చదువుకుందాము. చివరకు అతని వద్ద ఛార్జీలకు డబ్బులు లేదని తెలిసి 116 రూపాయలు ఇచ్చి పంపారు. రామయ్యకు వసతి లేక పైరు ఆలస్యంగా పెట్టి అది బాగా పండితే స్వామికి పట్టుకి తూముడు రాగులు సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. చేను బాగా పండింది. కానీ తాను మొక్కుకున్న దాంట్లో కొంత భాగం మాత్రమే స్వామికి సమర్పించుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత ఒకసారి స్వామి అతనికి వినబడేటట్టు ఆ రాగులు అలానే పోయాయి అని పదే పదే అన్నారు. అతడు పశ్చాత్తాపంతో ఆ రాగుల ఖరీదు వెంటనే సమర్పించాడు. మద్దినేని కామాక్షమ్మ, డేగపూడి చాలా కాలం నడుము నొప్పితో బాధపడింది. స్వామి చెప్పిన పెసర్లు వేసినా తగ్గలేదు. ఒకనాడు స్వామి, ఎల్లుండి నీ బాధ తీసివేసినట్లు పోతుంది. స్వామి చెప్పిన పసర్లు వేసినా తగ్గలేదు. ఒకనాడు స్వామి, ఎల్లుండి నీ బాధ తీసివేసినట్టు పోతుంది అన్నారు. అటు తర్వాత ఆ బాధే కనిపించలేదు. ఒకరోజు స్వామి, అమ్మ వీరరాఘవ స్వామి నీ తమ్ముడు భజన చేసుకో, జబ్బులు రావు, చేపలు తినవద్దు అన్నారు. వారబ్బాయికి వివాహమైంది. 10 సంవత్సరాలకు కూడా బిడ్డలు కలగలేదు. స్వామిని అడిగితే 3 బిడ్డలు పుడతారు. కులంగాని కులం వారు వస్తుంటే ఆపు చేశాను. ఇప్పుడు వెంకటగిరి కోమట్లను వదులుతున్నాను అని వ్రాయించి ఇచ్చారు. తర్వాత బిడ్డలు పుట్టారు కానీ తల్లి వద్ద పాలు లేవని స్వామికి చెప్పుకున్నారు. రాత్రి కలలో స్వామి కనిపించి తమ కౌపీనము తాడులాగా పేని తల్లికి తాకించమన్నారు. తెల్లారేసరికి పాలు పడ్డాయి. స్వామి ఒకప్పుడు వేలూరి రామానాయుడిని 15 రోజులు తీర్థయాత్రకు పొమ్మన్నారు. కొన్ని వస్తువులు చెప్పి అవి కొని మొలతాడులో కట్టుకో, జబ్బులు నీవు పొమ్మంటే పోతాయి అన్నారు. యాత్రలో అనేక చోట్ల అనేక మందికి అలా చేస్తే స్వామి చెప్పినట్లే జరిగింది. అతను తిరిగి ఆశ్రమం చేరిన కొద్దిసేపట్లో ఎవరో వచ్చి ఎద్దుకు జబ్బు చేసిందని చెప్పారు. రామానాయుడు ఎద్దులను సమీపించి జబ్బులను పొమ్మని ఆదేశించారు. కానీ ఆ ఎద్దు చనిపోయింది. స్వామిని అడిగితే ఇక ఆ వస్తువులు నీ తూటాలు పనిచేయవు అన్నారు. అంతవరకు అమోఘంగా పనిచేసింది స్వామి ఆశీస్సులే. స్వామి ఒకరోజు నారాయణయ్యకు తాను మంత్రించిన గుడ్డ ఇచ్చి దానితో రోగుల బాధలు నివారించమన్నాడు. మొదట అతడు అలా చేయగానే వెంటనే తేలుపాముల కాట్లకు కూడా తగ్గిపోయాయి. తర్వాత కొంత బాధ అనుభవించాకగాని తగ్గటం లేదు. అది విని స్వామి, అయ్యా 1,00,000 పాపాలకు ఒక్కసారి తేలు కుడుతుంది కనుక ఆ బాధను వెంటనే తగ్గిస్తే పైవాళ్ళు నీవు లేని సమయంలో వాళ్ళు మరలా కుట్టిస్తారు. అప్పుడు పూర్తిగా అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడే కొద్దిగా అనుభవిస్తే సరిపోతుంది కదా అన్నారు. ఆత్మజ్ఞానుల దృష్టిలో మనము, మన దృష్టికి మహాత్ములు పిచ్చివారుగా తోచటంలో ఆశ్చర్యమేమీ లేదు. వారిని గుర్తించి లౌకికమైన
మేలు మాత్రమే పొందిన వారి కంటే చక్కగా సేవించగలిగిన వారెంతో ధన్యులు. కారణం, వారి ఆదేశాలు కొన్ని మనకు అంతుపట్టనివిగా ఉంటాయి. ఒక్కోసారి తమ సన్నిధిలో ఉన్న భక్తులలో ఒకరిని స్వామి ఇంటికి పొమ్మనేవారు. లేక ఒకచోట కూర్చున్న వారిని లేచి మరొక చోటకు పొమ్మనేవారు. తలుపులూరులో ఒకసారి తమ సేవకులను నలుగురిని తూర్పు వైపు గట్టు వరకు పొమ్మని ఆదేశించారు. ఇద్దరు వెళ్ళి వస్తే ఊరుకోలేదు. అప్పుడు నలుగురు వెళ్ళి తూర్పు త్రోవనే వస్తుంటే ఉత్తర త్రోవనే రమ్మను అని కబురు చేశారు. ఆయన ఒక్కొక్కప్పుడు తమలో తాము బ్రహ్మాండంగా నవ్వుకునేవారు. ఒకసారి పెంచలకోనలో ఎవరో రోగి వస్తే అతనికి గురవయ్యను గుడ్డతో మంత్రించమని చెప్పి తర్వాత అతనికి స్వామి మంత్రించారు. నెల్లూరులో జనసామర్థ్యం ఎక్కువ కనుక స్వామిని ఎక్కడికైనా రిక్షాలో తీసుకొని పోయేవారు. కానీ ఒకరోజు ఎందుకో గాని ఆయన రిక్షా ఎక్కకుండా డోలీలోనే ఎక్కి మోయించుకున్నారు. ఆ ముందటి రాత్రి చెప్పకుండా సినిమాకు పోయినందుకు స్వామి తమను శిక్షించారని సేవకులు అనుకున్నారు. వాళ్ళు స్వామి చెప్పినట్లు కాక మరొక విధంగా చేస్తే స్వామి మౌనంగా ఉండి ప్రధాన సేవకులను శాస్తి జరిగేలా చేసేవారు. స్వామి పెన్నబద్వేల్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ఆమె తన మేకపిల్లను వెతుక్కుంటూ ఆయన ఉన్న ప్రదేశానికి వచ్చింది. స్వామి ఆమెకు గుండం మధ్యలో కూర్చోమని కనిపించారు. స్వామి తప్పక చనిపోతారని ఆమె తలచింది. తెల్లవారి ఏటి దగ్గర స్వామి స్నానం చేసి పంచ ఆరబెట్టుకుంటుంటే చూసి ఆమె విస్తుపోయింది. ఆమెకు గుండం మధ్యలో కూర్చుని స్వామి కనిపించారు. స్వామి తప్పక చనిపోతారని ఆమె తలచింది. తెల్లవారి ఏటి దగ్గర స్వామి స్నానం చేసి పంచ ఆరబెట్టుకుంటుంటే చూచి ఆమె విస్తుపోయింది. ఒకనాటి ఉదయమే స్వామి వారి చేతులు కాళ్ళు కాలి విపరీతంగా బొబ్బలెక్కాయి. అయినా ఆయన ప్రశాంతంగా ఉన్నారు. కారణం అడిగితే రాత్రి పైవాళ్ళు వచ్చి ద్రావకం పోసిపోయారయ్యా అన్నారు. ఎక్కువగా కాలిన కుడి భుజానికి డాక్టర్ కట్టబోతే కట్టించుకోలేదు. భక్తులు బలవంతంగా మందు వేసి కట్టారు. స్వామి అందరినీ ఏమార్చి ఆ కట్లు కత్తితో కోసేవారు. కత్తి తీసుకుంటే ఊరుకునేవారు గారు. 2 రాత్రుళ్ళు సేవకులు ఎలాగో కాపలా కాశారు. 3వ రాత్రి సేవకులు నిద్ర తూగగానే స్వామి కట్టుకోసేసి పుండు నుండి కూడా 2 అంగుళాల కండ కోసి ఒక ముంత మీద పడేశారు. గాయం నుండి రక్తం కారింది. తులసమ్మ, వెంకమ్మ ఆ కుండను ఒక డబ్బాలో దాచారు. చిత్రంగా దాని నుండి విపరీతమైన పరిమళం ఆశ్రమమంతా వ్యాపించింది. వెంకమ్మ తెలియక ఆ ముక్కను ఒకరికి చూపినప్పటి నుండి ఆ పరిమళం అంతరించింది. అవి స్వామి నడవలేని రోజులు. ఒక్కరోజు అక్కం వెంకటరామిరెడ్డి గారింట్లో ఉన్నారు. ఉదయం సుమారు 10 గంటలకు స్వామి తమ స్థానంలో లేరు. ఒక బండి జల్లాలో ఒత్తిగిలి పడుకుని ఉన్నారు. ఆయనకు 12 అంగుళాల పొడుగున ప్రేగు వేలాడుతోంది. ఒక కాకి దాన్ని పొడుస్తుంటే రక్తం కారుతున్నది. దానితో తోలబోతే ఆయన అబ్బో పాపం తీసుకుపోతుంటే తోలేస్తే ఎలా
ఆ దృశ్యం చూడలేక స్వామికి కనిపించకుండా చాటు నుండి సేవకులు కాకిని తోలేశారు. కొంతసేపటికి ప్రేగు లోపలికి పోయింది. ఆయనను భక్తులు ఎత్తుకు రాబోతే ఆయన ఒప్పుకోలేదు. ఆయన దేకుతూ వచ్చి తమ స్థానంలో కూర్చున్నారు. ఒకసారి స్వామిని బండి మీద తీసుకుపోతున్నారు. ఆయన ధ్యానస్థులయ్యాక బండి కుదుపుల వలన వారి శరీరం పక్కకు జరిగి వారి మోకాలు బండి చక్రానికి రాసుకొని రక్తం కారుతుంది. దానిని తొడవ యత్నిస్తుంటే ఆయన తొడవనీయలేదు. జమీందారు వెంకటరామరాజు తాను తలపెట్టిన యజ్ఞానికి మాధవదాసు వలె నాల్కెలేని గంట మోగించగల మహాత్ముని కోసం వెతుకుతూ స్వామి గురించి విని మనిషిని పంపాడు. స్వామి చీటిలో జమీందారు జన్మ వృత్తాంతము, జనన తేదీ వ్రాయించి పంపారు. అది చూచి ఆశ్చర్యపడి స్వామిని ఆహ్వానించడానికి భార్యతో సహా వచ్చాడు. సరిగ్గా ఆ సమయానికి స్వామి బురదలో దిగి తలంతా బురద పూసుకొని పిచ్చివారిలా ఉన్నారు. ఆ రాజదంపతులు బురదలోనే దిగి స్వామికి నమస్కరించి యజ్ఞానికి ఆహ్వానించారు. స్వామి వెళ్ళి నాలుకలేని గంటను మ్రోగించారట. అద్భుతానంతచర్యాయ నమః. 11వ అధ్యాయం సమాప్తము. 12వ అధ్యాయము ప్రారంభము. శ్రీ అవధూతాయ నమః. పాదుకల పిలుపు. ఒకరోజు సెలవుల. ఒకరోజు పెసల సుబ్బరామయ్య స్వామి సన్నిధికి వచ్చి కూర్చోగానే అతనిని బాధిస్తున్న ఆయాసము వెంటనే తగ్గిపోయింది. అతడు అమితోత్సాహంతో కనపడ్డవారికల్లా ఆ విషయం చెప్తున్నాడు. ఒకరోజు అతడు ఒక్కడే వచ్చి స్వామి చెంతన కూర్చోగానే, స్వామి ఎలా అంటే అలా మాట్లాడతావేమి అన్నారు. మరొక భక్తునితో, అయ్యా, నా గురించి కథలుగా చెప్పుకుంటున్నారే, అది తప్పు గదయ్యా అన్నారు. కొద్ది కాలంలో స్వామి శరీర త్యాగం చేయబోతారని తోచి వారి దివ్య లీలలు త్వరగా లోకానికి తెలిపితే వారిని దర్శించుకునే భాగ్యము అందరికీ కలుగుతుందని నాకు రచయిత బలంగా తోచింది. అందుకని సోదరులు మాకాని వెంకట్రావు, పెసల సుబ్బరామయ్య గార్లను స్వామి గురించిన వివరాలు, భక్తుల అనుభవాలు సాధ్యమైనంత త్వరగా సేకరించమని కోరాను. వారిద్దరూ ఆ పనికి వెంటనే ఉపక్రమించారు. అయితే ఆ విషయం తెలిస్తే స్వామి తమ సహజమైన నిరాడంబరము వలన అభ్యంతరం చెబుతారని కనుక వారితో ఆ మాట చెప్పవద్దని కూడా కోరాను. వారు అలానే చేస్తున్నారు. కానీ స్వామికి తెలియనిది ఏమున్నది? తరచూ ఆయన వీళ్ళు అప్పుడే మూట విప్పి బండ్లకు ఎత్తుతున్నారు, వద్దని చెప్పమ్మా అని తులసవ్వతో అనేవారు. ఇక్కడ అసలీ గ్రంథ రచన శ్రీ షిరిడి సాయిబాబా మరియు శ్రీ వెంకయ్య స్వామి కలిసి ఎలా ప్రేరేపించారో, జరిపించుకున్నారో పూర్వపరాలతో సహా ప్రస్తావిస్తాను. నేను ఫిబ్రవరి 8, 1963న మొదటిసారి షిరిడి దర్శించినప్పుడు కలిగిన అనుభవము వలన ఆత్మ వికాసానికి మహాత్ముల దర్శనం ఎంతో అవసరమన్న విశ్వాసం కలిగింది. సజీవులైన మహనీయుల దర్శించి వారి ఆశీస్సులు పొందాలనుకున్నాను. అట్టి భాగ్యము ప్రసాదించమని పూర్ణ దత్తావతారులు, సకల సాధు స్వరూపులైన సాయినాథుని ప్రార్థించాను. ఆయన అనుగ్రహం వలన ఎందరో మహనీయుల దర్శన ఆశీస్సులు లభించాయి. వీరిలో ఒకరు శ్రీ వెంకయ్య స్వామి. నేను విద్యానగర్లో పనిచేస్తుండగా 1975లో
శివరాత్రి నాడు ఉదయాన్నే పూజ చేసుకున్నాక వెంటనే వీరి దర్శనానికి వెళ్ళాలనిపించింది. శ్రీ వెంకయ్య స్వామి భక్తుడు, నా విద్యార్థి అయిన చిరంజీవి రామకృష్ణారెడ్డి. ఆయన గొలగమూడిలో ఉన్నారో లేదో తెలుసుకుని వెళ్ళటం మంచిది అన్నాడు. కానీ నేను ఉదయం 8:30 సాయికి అగరబత్తి సమర్పించి, సాయి, మీరు సకల సాధు స్వరూపులు, స్వామి రూపంలో కూడా ఉన్న తమ దర్శనానికి వెళుతున్నాను. వారి సన్నిధి ఆశీర్వచనము విశేషంగా లభించాలి అని ప్రార్థించి బయలుదేరాను. మేము నెల్లూరు చేరి గొలగమూడి బస్సులో ఎక్కగానే ఆ స్వామివారి తంబూరా పట్టుకుని కూర్చున్న ఒక సాధువును రామకృష్ణ గుర్తుపట్టి విచారించాడు. ఆ సాధువు, శ్రీ స్వామి 4వ రోజుల కిందట నెల్లూరులోని దత్తాత్రేయ మఠానికి వచ్చారు. వారక్కడ 10 రోజులుంటామని చెప్పటంతో వారు నిర్వహించే అగ్నిహోత్రానికి భక్తులు కట్టెలు కూడా సిద్ధం చేశారు. కానీ వారి నాటి ఉదయం 8:30 తక్షణమే గొలగమూడి బయలుదేరారు. వారి సేవకులందరూ తలొక వైపు ఉండడం వలన వారిని గుర్రపు బండిలో పంపవలసి వచ్చింది. ఈ పాటికి వారు గొలగమూడి చేరి ఉండాలి అన్నారు. కొద్దిసేపట్లో మేము వారి సన్నిధికి చేరాము. అప్పుడు స్వామి గ్రామం వెలుపల ఒక ఆరుబయట ప్రదేశంలో కూర్చుని ఉన్నారు. పక్కనే ధూని బాగా వెలుగుతున్నది. ఆయన నెమ్మదిగా, అస్పష్టంగా తమలో తామే ఏమేమో గొనుక్కుంటున్నారు. అప్పుడప్పుడు ధూనిలోని కట్టెలు సవరిస్తున్నారు. తన చేతులతో గుండము తడుముకుంటున్నారు. కొద్దిసేపు సాలోచనగా చూస్తూ కూర్చున్నారు. వారి సన్నిధి ఎంతో ప్రశాంతంగా ఉంది. మధ్య మధ్యలో మాకేసి చూస్తూ ఏమేమో అంటున్నారు. ఇంతలో ఆ పక్కనున్న కుటీరము నుండి ఎవరో సేవకుడొచ్చి, స్వామి, వారెవరో కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకేదైనా చెప్పరాదా అన్నాడు. సమాధానంగా స్వామి ఏమో గొణిగారు కానీ మాకర్థం కాలేదు. ఆయనేమంటున్నారో చెప్పమంటే ఆ సేవకుడు, వాళ్ళేమీ చెప్పుకోవటానికి రాలేదు, ఆయన కోరేదేమీ లేదు, చూద్దామని వచ్చారు కూర్చొని అని స్వామి అన్నారని చెప్పాడు. మేమిరువురము సుమారు 6 గంటలు స్వామి సన్నిధిలో ప్రశాంతంగా గడిపాము. ఆయన మేము సమర్పించుకున్న కొబ్బరికాయ ధూనిలో వేయించారు. మేము తీసుకెళ్ళిన బిస్కెట్లు పాలలో కలిపి కొంచెం తాను తిని కొంచెం మాకిప్పించారు. తర్వాత స్వామి ఏమో చెప్పాక వాళ్ళు మమ్మలను ఆ కుటీరంలోనికి తీసుకొని వెళ్ళి భోజనం పెట్టారు. స్వామి ప్రసాదం కూడా లభించింది. మా ఇద్దరిని, విద్యానగర్ సత్సంగాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించారు. మా ఇద్దరికి ఇచ్చిన ఆశీర్వాదం ఎవరికీ వెల్లడి చేయవద్దన్నారు. అటు తర్వాత స్వామిని అప్పుడప్పుడు దర్శిస్తూ వచ్చాను. మా సత్సంగ సభ్యులు కూడా స్వామిని దర్శించుకునేవారు. ఈ సంఘటన నాకు సాయిబాబాపై గల భక్తి విశ్వాసాలను మరొక్కసారి బలపరిచింది. పూర్ణ దత్తావతారమైన శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, వారి పూర్వావతారములైన శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి స్వాముల చరిత్ర అయిన శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తుంటే మహాత్ముల దర్శన ఆశీస్సులు తప్పక లభిస్తాయి. సెప్టెంబర్ 30, 1980 స్వామి అకస్మాత్తుగా మాకాని వెంకట్రావు గారితో విద్యానగర్ బయలుదేరదామయ్యా అన్నారట. అప్పుడు వెంకట్రావు గారు, గురువయ్య డ్రైవరు మస్తానయ్య స్వామిని కారులో ఎక్కించుకొని విద్యానగర్ చేరారు.
ఆ వివరము మాకాని వెంకట్రావు గారు ఇలా రాశారు. కొత్త చోట ఎక్కడైనా ఒక్క రోజులో వెళ్ళిపోదామని గొడవ చేసే స్వామి విద్యానగర్ సాయి మందిరములో ఎన్నడూ ఎరగని ప్రశాంతతతో 4 రోజులున్నారు. తండోపతండాలుగా వచ్చి జనము స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆ మందిరంలో 4 సార్లు హారతి జరిగే సమయాలలో స్వామి ఎంతో ప్రశాంతంగా కూర్చుని మెల్లగా చేతులతో తట్టేవారు. సాయిబాబాతో పాటు తమకు శ్రీ భరద్వాజ గారు చేతులతో హారతి ఇస్తే స్వామి ప్రసన్నంగా స్వీకరించేవారు. షిరిడీ నుండి సాయి భక్తుడు తెచ్చిన ప్రసాదాన్ని ఇవ్వగా సంతోషంగా తీసుకున్నారు. గురువారం నాడు శ్రీ భరద్వాజ గారు బాబాకు పూజ చేస్తూ ఆసనం సమర్పయామి